ఈరోజు మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలవడం జరిగింది. ఆయనకు ఉన్నట్టు లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అంతా ఈరోజు కలవడం జరిగింది. అలాగే కోర్టు వారిని మేము కొన్ని మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వై కేటగిరీ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. దాని మీద ఇవాళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడిగితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది, అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వారిని మళ్ళీ కోరడం జరుగుతుంది. అదే వై కేటగిరీ పర్సన్కి ఏముంటా మొన్న అడిగిన తప్ప ఎక్స్ట్రాగా ఆయనకి ఏదో పర్సనల్గా చూడమన్నది అది ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమి కోరలేదు. సదుపాయాలు అంటే ఆయన ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము. అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల గురించి దాన్ని డిస్కస్ చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము. ఒక మంచం ఆయనకేమో ఇది హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము. అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు, మంచం ఇవ్వలేదు, మంచం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. తర్వాత ఆయన ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద హోమ్లీ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. ఆ కోర్టు వారు ఎవరు డిసైడ్ చేసుకొని మనకి ఇస్తారు. ఇవ్వలేదండి, ప్రజెంట్ అయితే ఓటే బెడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కోర్టు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు సార్. అదే నిన్న ఇచ్చారు, ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు. అదే దానికోసమని ఈరోజు ఈ కోర్టు నిన్న అయితే ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ జైలు వాళ్ళని కూడా రమ్మనమని చెప్పారు అక్కడికి. దాని మీద డిస్కస్ చేసుకున్నది ఆర్డర్ అయితే ఈరోజు వస్తుంది. అడిగిన సదుపాయాలని కల్పించే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా రావాలి. అంటే మేము ఎక్స్ట్రాగా అడిగింది ఏం కాదు. ఆయన అడిషనల్గా ఆయనకి ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి వై కేటగిరీలో ఉన్న పర్సన్కి అయ్యేది అవి అడిగాం తప్ప ఏదో ప్రత్యేక ఇదేమని చెప్పి అయితే మేము కోరలేదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కదా, ఎలా ఉందని ఎలా ఉన్నారు అంటే ఆయన సార్ వీక్గా ఉన్నారు, బాగా హెల్త్ ఇష్యూ బాగా ఉన్నారు. ఫుడ్ అయితే కొంచెం బాగా ఇదిగా ఉందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు. సార్ అయితే బాగా వీక్గా ఉన్నారు. సార్ ఇప్పటి వరకు మీరు కోరిన సదుపాయాలు అయితే ఇప్పటి వరకు కల్పించారు? ఈ రోజు వరకు లేదు. కలిసారు కదా సార్. ఈరోజు మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలవడం జరిగింది. ఆయనకు ఉన్నట్టు లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అంతా ఈరోజు కలవడం జరిగింది. అలాగే కోర్టు వారిని మేము కొన్ని మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వై కేటగిరీ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వారిని కోరడం జరిగింది. దాని మీద ఇవాళ సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడిగితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది, అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వారిని మళ్ళీ కోరడం జరుగుతుంది. అదే వై కేటగిరీ పర్సన్కి ఏముంటా మొన్న అడిగిన తప్ప ఎక్స్ట్రాగా ఆయనకి ఏదో పర్సనల్గా చూడమన్నది అది ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమి కోరలేదు. సదుపాయాలు అంటే ఆయన ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము. అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాల గురించి దాన్ని డిస్కస్ చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము. ఒక మంచం ఆయనకేమో ఇది హెల్త్ ఇష్యూగా ఉంది కాబట్టి దాని మీద ఏమో ఒక మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము. అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు, మంచం ఇవ్వలేదు, మంచం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. తర్వాత ఆయన ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద హోమ్లీ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. ఆ కోర్టు వారు ఎవరు డిసైడ్ చేసుకొని మనకి ఇస్తారు. ఇవ్వలేదండి, ప్రజెంట్ అయితే ఓటే బెడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు కోర్టు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు సార్. అదే నిన్న ఇచ్చారు, ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు. అదే దానికోసమని ఈ కోర్టు నిన్న అయితే ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ జైలు వాళ్ళని కూడా రమ్మనమని చెప్పారు అక్కడికి. దాని మీద డిస్కస్ చేసుకున్నది ఆర్డర్ అయితే ఈరోజు వస్తుంది. అడిగిన సదుపాయాలని కల్పించే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా రావాలి. అంటే మేము ఎక్స్ట్రాగా అడిగింది ఏం కాదు. ఆయన అడిషనల్గా ఆయనకి ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి వై కేటగిరీలో ఉన్న పర్సన్కి అయ్యేది అవి అడిగాం తప్ప ఏదో ప్రత్యేక ఇదేమని చెప్పి అయితే మేము కోరలేదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కదా, ఎలా ఉందని ఎలా ఉన్నారు అంటే ఆయన సార్ వీక్గా ఉన్నారు, బాగా హెల్త్ ఇష్యూ బాగా ఉన్నారు. ఫుడ్ అయితే కొంచెం బాగా ఇదిగా ఉందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు. సార్ అయితే బాగా వీక్గా ఉన్నారు. సార్ ఇప్పటి వరకు మీరు కోరిన సదుపాయాలు అయితే ఇప్పటి వరకు కల్పించారు? ఈ రోజు వరకు లేదు. ఇప్పటి వరకు కలిసారు కదా సార్.